వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. నాసిరకం రోడ్డు వేసిన కాంట్రాక్టర్పై చర్య తీసుకోండి. సిపిఎం ఆర్జీకి స్పందించిన మున్సిపల్ కమిషనర్ 34, 44 వార్డుల దోబిఘాట్ సమస్యలు పరిష్కరించాలి. సిపిఎం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం ఆధ్వర్యంలో 33, 44 వార్డులకి సంబంధించి స్థానిక సమస్యలు పరిష్కరించాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు తిరుపతి నగర కమిషనర్ గారికి ఆర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు పి సాయిలక్ష్మి, 33, 44 వార్డు శాఖ కార్యదర్శి ఎం నరేంద్ర మాట్లాడుతూ 34వ వార్డులోని డెడ్ ఎండ్ వీధిలో రోడ్డు వేసిన సంవత్సరంలోపే రోడ్డు గుంతలు ఏర్పడి కంకర పైకి వచ్చేసి ఆ వీధిలో మనుషులు నడవడానికి కూడా ఇబ్బందిగా తయారైనటువంటి రోడ్డును బాగు చేయాలని సుందరయ్య నగర్ 8, 9 వీధుల్లో యూడిఎస్ డ్రైనేజీ నిర్మించారు. ఆ వీధిలో రోడ్లు, కాలువలు నిర్మించారు. అదేవిధంగా 44వ వార్డులో కాలువల్ని శుభ్రపరచాలని, బాలాజీ దోబ్ఘాట్ ప్రజలు ఉతికిన బట్టలు ఆరేసుకునే ప్రదేశాన్ని శుభ్రపరచాలని, వారికి ఉన్నటువంటి అండర్ డ్రైనేజీ సమస్యల్ని పరిష్కరించాలని, ఆదర్శ దోబిఘాట్ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. స్పందించిన కమిషనర్ మౌర్య గారు నాసిరకం రోడ్డు వేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, శ్మశాన స్థలాన్ని, రజకులు బట్టలు వేసుకునే స్థలాన్ని మున్సిపాలిటీ శుభ్రపరచాలని, సంబంధిత అధికారులకి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు రమేష్, మల్లికార్జునరావు, వార్డు నాయకులు లోకేష్, సురేష్, బాలాజీ, దోబిఘాట్ నాయకులు రవి, కోదండ, నాగేంద్ర, సురేష్, బాలా, సుబ్రహ్మణ్యం మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ముఖ్యంగా 34, 44 వార్డులలో స్థానిక సమస్యలు విపరీతంగా అయిపోయాయి. ఈరోజు ప్రధానంగా సుందరయ్య నగరు డెడ్ ఎండ్ లైన్ అంటే 34వ వార్డులో వస్తుంది. గత ఎన్నికలకు ముందు రోడ్డు కొత్తగా సిమెంట్ రోడ్డు నిర్మించడం జరిగింది. సిమెంట్ రోడ్డు వేస్తే కొన్ని సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. ఎన్నికలు వచ్చి పూర్తి సంవత్సరంన్నర కూడా కాలేదు, అప్పుడే ఆ రోడ్డు గుంతలమయమైపోయి కంకర తేలిపోయి ఉందంటే ఎంత నాణ్యమైన రోడ్డు వేశారో అర్థం చేసుకోవచ్చు. ఆ వేసినటువంటి కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. అట్లాగే బాలాజీ దోబిఘాట్ని ప్రజలు తిరుపతి నగరాన్ని ఈరోజు జనాలందరూ కూడా మంచి మంచి కద్దరు షర్ట్లు వేసుకొని బాగా నాణ్యమైనటువంటి బట్టలతో ఆరోగ్యంగా ఉన్నారంటే అక్కడ ఉన్న బాలాజీ దోబిఘాట్ని కానీ ఆదర్శ దోబిఘాట్ ప్రజల కష్టం వల్లే ఈరోజు తిరుపతి నగరంలో పెద్ద పెద్ద అఫీషియల్స్, పెద్ద పెద్ద ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పడానికి వాళ్ళు ఉతికేటువంటి బట్టలు, అక్కడకు జీవనం గడిపేటువంటి వాళ్ళు సమస్యలు ఎక్కువైపోయాయి. ఉదాహరణకి వాళ్ళ రూముల పక్కనే కాలువ ప్రవహిస్తూ ఉంది. ఆ కాలువ డ్యామేజ్ అయిపోయి అదంతా కూడా రోడ్లోకి వచ్చేస్తూ ఉంది. అది తొక్కునే వెళ్ళిపోయి వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు. కొత్తగా కాలువలు నిర్మించాలని, అట్లాగే అక్కడ కల్వర్టు సమస్య ఉంది, కల్వర్టును సమస్య పరిష్కరించాలని, వాళ్ళకి డ్రైనేజీ ఏదైతే లెటిన్లు ఉన్నాయో అది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కట్టించారు, వాటిని పాడైపోయినాయి, వాటిని బాగు చేయించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా మేము నగర కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. తిరుపతి నగరంలో ముఖ్యంగా 34, 44 వార్డులలో స్థానిక సమస్యలు విపరీతంగా అయిపోయాయి. ఈరోజు ప్రధానంగా